ఈ మధ్యలో తాజాగా జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రకటనలు, ఆయన నడవడి చూస్తూ ఉంటే ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉండి ప్రజా సంబంధాలు ఉండి అనేక మంది నాయకుల యొక్క నాయకత్వంలో రాష్ట్ర పరిపాలనలు ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించేటటువంటి దానిలో వారి పాత్ర అనేటటువంటి దాన్ని ఆలోచన చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి ముఖ్యమంత్రులు ఇట్లాంటి ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి దానికి మోసపూరితమైనటువంటి పాలనలు ఇంకా ప్రజలు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందే అనే ఆవేదన కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష అని చెప్పి ఒక ప్రకటన చేసి దీక్షను ప్రారంభించారు. దానిలో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో అన్ని శాఖల పరంగా కూడా భారతదేశంలోనే నాది ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ ఫస్ట్ ర్యాంక్ అనేటటువంటి దాన్ని గ్రామాల్లో నివసించేటటువంటి అతి సామాన్యుడి వరకు కూడా వెళ్ళవలసినటువంటి బాధ్యత అధికార యంత్రాంగానికి, పార్టీ కార్యకర్తలకు అప్పచెప్పేటటువంటి విధంగా ఆయన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే మేటి రాజధాని నిర్మాణం చేస్తాను, ప్రపంచంలోనే నా పరిపాలన మేటి అనేటటువంటి విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా నాకైతే అసలు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. భారతదేశం మొత్తంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా గుర్తించినటువంటి దానిలో ప్రపంచ బ్యాంకు నుండి ఫస్ట్ ర్యాంక్ పొందినటువంటి ఘనత నాకు దక్కింది. 98% మార్కులు నాకు ఇచ్చారని చెప్పి ఆ ప్రకటనను ఊరూరా కూడా ప్రచారం చేయమని చెప్పి పాంప్లెట్ల రూపంలో కూడా కార్యకర్తల ద్వారా గ్రామాలకు పంపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ఆయన చెప్పేటటువంటి నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈ ర్యాంకింగ్, ఫస్ట్ ర్యాంకింగ్ నాకు వచ్చిందని చెప్పేటటువంటి దాన్ని ఆలోచన చేస్తే అది ప్రపంచ బ్యాంకు మీకు ఇచ్చినటువంటి ర్యాంకు. అంటే ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగా 100కు 100% డూడు బసవన్నలాగా ఆ బ్యాంకుకి అనుగుణంగా నడుచుకునేటటువంటి దానిలో మొదటి ర్యాంకు సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ప్రగతిని సాధించి లేక ఈ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు తీసుకొచ్చి ర్యాంకు సాధించినటువంటిది కాదనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా ఫస్ట్ ర్యాంక్ను సాధిస్తే మేము కూడా సంతోషిస్తాం. అయితే ఈ ర్యాంక్ అనేటటువంటి దాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతుల నుండి కానీ, రైతు కూలీల నుండి కానీ, విద్యార్థుల నుండి కానీ, మహిళల నుండి కానీ, ఎస్సీల నుండి కానీ, బీసీల నుండి కానీ, మైనారిటీల నుండి కానీ, మేధావి వర్గాల నుండి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల నుండి నీవు ర్యాంకు పొందాలి తప్ప ప్రపంచ బ్యాంక్ జీతగాడిలాగా వ్యవహరిస్తూ ఆ ర్యాంకును ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ఎంతవరకు సబబు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ఇంకా మోసం చేస్తారు? మీకు ఎట్లా ఇచ్చారు ర్యాంకు చెప్పండి నాకు ఒకసారి. ఎన్సీఆర్ సర్వేలో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే పూర్తి అవినీతిమయమైనటువంటి విధంగా దేశంలో అతి దారుణంగా
అవినీతి జరుగుతుందనేటటువంటి దానికి 74.3% మంది ప్రజలు చెప్పడం, ఒక మాదిరి అవినీతి జరుగుతుందని చెప్పి 17.1%, అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద సర్వే చేస్తే 91.4% మార్కులు, అంటే విపరీతమైనటువంటి అవినీతమయం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రము. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1, దేశంలోనే కాదు అనేటటువంటి విధంగా NCIR సర్వేలో వచ్చినటువంటి దాన్ని మనందరము గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి సార్, ఈ సర్వేలో క్లియర్గా ఇచ్చారు. NCR సర్వేలో క్లియర్గా 74.3% విపరీత దోపిడీ జరుగుతుంది, అవినీతమయం అని చెప్తే, ఒక మాదిరిగా అవినీతమయం జరుగుతుందని చెప్పి 17.4% మంది, అంటే 94% మంది ఇది దోపిడీ రాజ్యంగా చెప్పడం జరిగింది. దీనికి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడంలోనూ అర్థం ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి, ఎప్పుడైనా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రైతుల రుణమాఫీని నీవు పూర్తి చేసావని నీకు ర్యాంక్ ఇస్తారా? డాక్రా రుణాలను రద్దు చేసావని చెప్పి నీకు ర్యాంక్ ఇస్తారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి దాన్ని అమలుపరిచావని చెప్పి నీకు ర్యాంక్ ఇస్తారా? ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముందున్నానని చెప్పి నీకు ర్యాంక్ ఇస్తారా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని అమలుపరచడం అనేది దాన్ని కూడా మర్చిపోయినందుకు నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా? గ్రామాల్లో విద్య సౌకర్యాలు అనేటటువంటివి ఎక్కడ లేనటువంటి దాన్ని చూసి నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా? కనీసం ఆరోగ్యశ్రీ ద్వారా ఒక నిరుపేద ప్రాణాన్ని రక్షించేటటువంటి దానికి బాధ్యత వహించినటువంటి నీ విధానాన్ని చూచి నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా? ఏమి సాధించావని చంద్రబాబు నాయుడు గారు నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అని ప్రచారం చేసుకుంటున్నావు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి నీ పాలన వచ్చిన తర్వాత నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా, విపరీతంగా సాధించానని చెప్పి, ప్రపంచ బ్యాంకు నాకు మార్కులు వేసిందని చెప్పి. ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చి ఒక ఇండస్ట్రీ నిర్మాణం చేసి ఎవరికైనా జీవనోపాధి కల్పించినటువంటి దాఖలాలు ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిందా? పారిశ్రామికవేత్తలు వచ్చి ఇండస్ట్రీ అక్కడ పెట్టాలంటే నీ పరిపాలనలో దోచేటటువంటి దోపిడికి బెంబేలెత్తిపోతూ ఆ రాష్ట్రానికి వెళితే ఉపయోగం లేదని చెప్పి వెనక్కిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీలాగా చంద్రబాబు నాయుడు గారు మీలాగా మీడియాను మేనేజ్ చేయడమో, మీ ఇష్టం వచ్చినటువంటి కథనాలను మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లో ప్రచారం చేసేటటువంటి విధంగా ఉపయోగించుకోవడమో, అలాంటి పిచ్చి శక్తి భారతదేశంలో ఏ పార్టీకి లేకపోతే మీకు మొదటి ర్యాంక్ రావచ్చేమో, కానీ వాస్తవికమైనటువంటి పరిపాలనను అందించేటటువంటి ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలను సమకూర్చేటటువంటి ఏ ప్రభుత్వానికి కూడా మీలాంటి మార్గంలో నడిస్తే పాపం మార్కులు రావు. మభ్యపెట్టి మోసం చేసేటటువంటి సంస్కృతిలోనే కొనసాగాలి. మీరు నవనిర్మాణ దీక్ష అన్నారు. అది నవనిర్మాణ దీక్ష కాదు, నయవంచన దీక్ష. ఎక్కడ మీరు కొత్తగా నిర్మాణం ఏం చేశారు? మీ నవనిర్మాణంలో ఎంతమంది యువకులకు జీవనోపాధి జరిగింది? మీ నవనిర్మాణంలో మన రాష్ట్రంలో ఎన్ని మౌలిక వసతులు ఏర్పడ్డాయి? మీ నవనిర్మాణంలో ఎంతమంది రైతులు చనిపోయారో అది కూడా మీరు లెక్క వేసుకున్నారా?
మీ నవ నిర్మాణంలో అన్నమో రామచంద్రాన్ని అలవాటించేటటువంటి పేదవాడికి పట్టే అన్నం పెట్టేటటువంటి రైతుకు రుణ వసతి కూడా నోచుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అది మీ నవ నిర్మాణమా? కనీసం మంచినీరు లేక పశువులకు కూడా ఇంత గడ్డి పెట్టి దానికి మేతనిచ్చేటటువంటి వస్తు కూడా కల్పించినటువంటి జిల్లాలు అనేకం ఉంటే నేను నవ నిర్మాణం చేస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ మీ అసమర్థతను, మీ చేతగానితనాన్ని, మీ దోపిడీ విధానం అనేటటువంటి దాన్ని ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేటటువంటి దుస్సంస్కృతికి బాటలు వేసినటువంటి మీ పరిపాలన ఎంత అవినీతిమయమో ఆలోచన చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. మాట మాట్లాడితే ప్రతి చిన్నదానికి కూడా ప్రతిపక్ష నాయకులను విమర్శ చేస్తారు. నిన్న ఒంగోలులో మీరు జన చైతన్య యాత్రను నవ నిర్మాణం అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. గౌరవ పాత్రికేయులంతా కూడా ఒక్కసారి పరిశీలనతో ఆలోచన చేయండి. ఆయన ఆ మీటింగ్లో మాట్లాడతారు, దేశం మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి నాకు నా సర్వీస్ అంత లేదు, ప్రతిపక్ష నాయకుడి వయస్సు అవినీతితో కోట్లను గడించి నన్ను విమర్శ చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అవినీతిని గురించి మాట్లాడేటటువంటి నైతిక స్థితి నీకుందా? చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్ గారిని విమర్శ చేస్తున్నారంటే నీ సర్వీస్ అంతా జగన్ గారు వయస్సు లేదనేటటువంటి విధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఒక విషయంలో మాత్రం కరెక్టే. లైట్ని, ఒక బల్బును, ఈ కాంతిని, కాంతి సంవత్సరాలలో రేటు కడితే ఎంత వస్తుందో అంతకంటే గొప్పగా నీ వయస్సు, నీ దోపిడీతనం, నీ అవినీతి సంవత్సరాలను లెక్క కడితే ఆ కాంతి సంవత్సరం కూడా నీకు సరిపోదనేటటువంటి విధంగా దోపిడీ చేస్తున్నటువంటి నీకు పాపం జగన్ గారు నీ సర్వీసుకు, ఆ దోపిడీ సర్వీసుకు 1% కూడా సమం కాదనేటటువంటిది వాస్తవం. ఆ దోపిడీకి అలవాటు పడిపోయినటువంటి నీ సర్వీసును అంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఒక యువకుడుగా 44.5% ఓట్లను సాధించినటువంటి ప్రజల యొక్క మద్దతును కూడగట్టినటువంటి మహానేతను గురించి నీ సర్వీస్ అంత లేదు, అతను వయస్సు, అతను ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా నువ్వు మాట్లాడడం అంటే అంతకంటే గర్హనీయమైనటువంటిది, అంతకంటే మతి స్థిమితము లేనటువంటి విధంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మచ్చుకైనా కనిపించరు. అలాంటి నీతిబాహ్యమైనటువంటి మాటలు చెప్తూ దెయ్యాల్లాగా నేను ఇచ్చినటువంటి పెన్షన్ను కాజేస్తున్నాయి, దెయ్యాలు కూడా కాజేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరో మాట్లాడతారు, దెయ్యాలు మీకు ఎందుకు గుర్తొస్తున్నాయో అంటే, ఎవరైనా ఒకరు అంత క్రితంలో పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ చనిపోయినటువంటి వారిని గుర్తించి వారి పేరును తొలగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మరచి వారి పేరుతో మళ్ళా పెన్షన్ పంపించేటటువంటి తప్పును మీరు చేస్తూ దాన్ని కప్పుపుచ్చుకునేటటువంటి దానికోసంగా దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకుంటున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారంటే
అసలు దయ్యం అనేటటువంటి పదం మీకు ఎంత గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు? నాకు ఒక్కటి అనిపిస్తూ ఉంది పాపం. మీకు దయ్యం అనేటటువంటి భయం ఉంది. కారణం ఏంటంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి స్వయాన ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించేటటువంటి ముఖ్యమంత్రి గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆ స్థానంలోకి మీరు వచ్చారు కాబట్టి, నేను ఈ పాపం చేశాను కాబట్టి దెయ్యం నన్ను వెంటాడుతుందేమో అనేటటువంటి భయంలో కొట్టిమిట్టాడుతూ ఈ మాట మాట్లాడితే దెయ్యం దెయ్యం అనేటటువంటిది మీకు గుర్తొస్తుందేమో అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారు, దెయ్యాలకు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరంలా, మీరేమైనా దెయ్యంగా ఉన్నారేమో పాపం పెద్ద ఆయన అనుకుంటున్నారేమో, కానీ మీరు చేసేటటువంటి పాపాన్ని మొత్తాన్ని చూస్తూ ఈ పాప పరిహారం ఎప్పుడు జరుగుతుందా అనేటటువంటి ఆలోచన చేస్తూనే ఉంటారు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మీరా దయ్యాల గురించి మాట్లాడేది? నవనిర్మాణం అని చెప్పినటువంటి సభలో ప్రకాశం జిల్లాలో మాట్లాడినప్పుడు ప్రజల కోసమే నేను పుట్టాను, నా జీవితమే మీకు అంకితం అని చెప్పి మాట్లాడేటటువంటి మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాహితక శాశ్వత పథకాలను గురించి మీరు ఎక్కడైనా మాట్లాడారా? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి వారికి గుక్కడి మంచినీళ్ళు లేక గొంతు తడుపుకునేటటువంటి దానికి అవకాశం కల్పించాలని చెప్పి స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరాల ముందు నుంచి కూడా దాదాపు 100 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఎంతోమంది మహిళలు పోరాటం చేస్తే వెలుగొండ ప్రాజెక్టు కావాలని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద 3,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఆయన ఉన్నటువంటి టైంలోనే 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి 18 కిలోమీటర్లు ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కొండలో సొరంగం అనేటటువంటి దాన్ని 12 కిలోమీటర్ల వరకు పూర్తి చేస్తే 3,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మీరు వచ్చిన 2.5 సంవత్సరాల నుండి కనీసం 1,200 గజాలు కూడా నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవే. కేవలం 350 కోట్లు 400 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పి 2 బడ్జెట్లో ప్రకటన చేసి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్కు లేకపోతే గతంలో ఉన్నటువంటి బాకీలు తీర్చేటటువంటి దానికి కూడా చాలినటువంటి విధంగా నిర్మాణం చేసినటువంటి మీరు నవనిర్మాణం అని మాట్లాడతారా? కనీసం మార్కపూర్ డివిజన్ ప్రాంతంలో దాదాపుగా వెలుగొండ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో గొంతు దొడుపుకునేటటువంటి దానికి అవకాశం కల్పించాలి, సాగునీటికి అవకాశం కల్పించాలని చెప్పి మహోన్నతమైనటువంటి నాయకులు ఎంతమంది పోరాడి అసూలు బాసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపితే మీకు వచ్చేది ఏంటి? మీరు కొత్తగా ఏం చేయవలసినటువంటి అవసరం లేదే. అంటే ప్రజలు శాశ్వతంగా అభివృద్ధి చెందేటటువంటి దానికి అడ్డుపడ్డం అనేటటువంటిదే మీ గొప్పతనం, అదే మీ సామర్థ్యం, అదే మీకు సాధించి పెట్టినటువంటి ర్యాంకులు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే అడుగుతున్నా, ఏంటి మీరు అవినీతి, మీరు నీతమైనటువంటి, మీరు ప్రపంచంలోనే నీతికరమైనటువంటి పాలన అందిస్తారా? మీ జీవితం అంతా తెరిచినటువంటి పుస్తకమా? అట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి 600 కోట్ల రూపాయలు ఇచ్చి నీ పార్టీలోకి తీసుకున్నటువంటి శాసనసభ్యులను ఏ చట్టం ప్రకారం మీరు మీ పార్టీ సభ్యులుగా కొనసాగిస్తున్నారు? అది నీతే? మీకు తెలిసినటువంటి నీతి అదేనా ఈ సంఘం మొత్తానికి మీరు బోధించేటటువంటిది? మీకు చేతనైతే ఆ 20 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించి ప్రజల్లో మీకున్నటువంటి ఈ విపరీతమైనటువంటి ర్యాంకులు వచ్చినాయి కదా, ఏ ర్యాంకులు? అవినీతిమయంలో నంబర్ 1 ర్యాంక్, మద్యపానాన్ని ప్రవహింపజేసేటటువంటి విధానంలో నంబర్ 1 ర్యాంక్, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా చేసినటువంటి దానిలో నంబర్ 1 ర్యాంక్,
ఎయిడ్స్లో నంబర్ 1 ర్యాంక్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ ర్యాంకులన్నీ దోపిడీ చేయడంలో నంబర్ 1 ర్యాంక్. ఇసుక మాఫియాగా, భూమి మాఫియాగా, గవర్నమెంట్ను రియల్ ఎస్టేట్ సంస్థలాగా మార్చేసినటువంటి ఘనత పొందినటువంటి దానిలో నంబర్ 1 ర్యాంక్. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతును నిలిమేటటువంటి విధంగా చట్టసభల్లో కూడా మాట్లాడకుండా అడ్డుపడేటటువంటి దానిలో నంబర్ 1 ర్యాంక్. ఇదేనా మీ ర్యాంక్? అది కాకుండా ఈ మధ్యలో చెప్తున్నారు సభ్యత్వం, జన చైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ స్వీకరణ. ఎస్, మంచిదే, పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలి. అది సభ్యత్వమా అసభ్యత్వమా నేను అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి సభ్యత్వం కాదు, అసభ్యత్వం. నేను ఒక్కటే అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధనలో, ఆయన ఇచ్చినటువంటి సందేశంతో, ఆయన నాయకత్వాన్ని కోరేటటువంటి ప్రజలు ఓట్లిచ్చి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వారిని కొనుగోలు చేసి వారి చేత నీ పార్టీ సభ్యత్వం ఇప్పిస్తున్నావంటే అది సభ్యత్వం ఎవరైనా అంటారా? గౌరవ పాత్రికేయులారా, మీరు చెప్పండి, అది సభ్యత్వమా అసభ్యత్వమా? వారి చేత నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇస్తున్నాను, ఆ సభ్యత్వం తీసుకుంటూ ఉంటే నేను ఆనందం భరించలేకుండా ఉన్నాను, నా జన్మ తరించింది అని మీరు చెప్తున్నారంటే, అంటే మీరు చేసేటటువంటి దుర్మార్గపు విధానంలో, మీరు చేసేటటువంటి కొనుగోలు కార్యక్రమాల్లో, మీరు చేయాలనుకునేటటువంటి అసభ్యత్వంలో ప్రజలు సహకరించరమైనటువంటి భయం ఉండి ఆ ప్రజలు కొందరు మీ అధికార దౌర్జన్యానికి భయపడి కూడా సభ్యత్వం తీసుకునేటటువంటి దానికి ముందుకు వస్తూ ఉంటే నా జన్మ తరించింది అని చెప్పి మీరు మీటింగుల్లో మాట్లాడుతూ ఉంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చి అనుభవం లేనటువంటి శూన్యుడు కూడా మీలాంటి మాట్లాడేటటువంటి దానికి మనసొప్పదు. ఈ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కూడా అవినీతిమయం చేసినటువంటి ఘనత నీకే ఉంది. రాజకీయ వ్యవస్థలో ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వారికి, ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారిని, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేసేటటువంటి భావంతో పనిచేసేటటువంటి వారిని కాకుండా ఉచ్చరించడానికి వీలైనటువంటి కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించిన ఆ డబ్బున్నటువంటి వారిని మాత్రమే రాజకీయాల్లో ప్రతినిధులుగా కొనసాగాలి అనేటటువంటి విధంగా రాజకీయ వ్యవస్థను నాశనం చేసినటువంటి మీక ఫస్ట్ ర్యాంకులు ఇచ్చేది. ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మోసం చేస్తారు? మీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీకు ధైర్యం దమ్ముంటే ఇతర పార్టీల నుండి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల తీర్పుకు రండి. ఎస్, ప్రజా తీర్పులో మీరు అభిమానం చొరుగుని గెలిచినట్లయితే మీ నాయకత్వానికి మేము కూడా పొరపడ్డాం, ఎస్ మీ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని చెప్పి ఒప్పుకుంటాం. కానీ దొడ్డిదోవన అవినీతమైనటువంటి పద్ధతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దేశ రాజకీయాల్లోనే ఒక పార్టీలో గెలిచినటువంటి వారు ఇంకొక పార్టీకి వెళ్ళొచ్చు అనేటటువంటి విధంగా వ్యవహరించటం. అంతేకాకుండా ఈ మధ్యలో అసలు పార్టీకే వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా అంతుబట్టినటువంటి విధంగా ఒక ప్రచారం తీసుకొచ్చారు. ప్రచారమే కాదు, స్వయాన న్యాయస్థానాల్లో కూడా వారు పాపం వాళ్ళ లాయర్లను పెట్టి మాట్లాడిస్తున్నారు. ఏమని? ఓట్లను నోట్లతో కొనుగోలు చేయడం తప్పు కాదు,
ఓట్లను కొనుక్కోవడం అనేటటువంటిది మా హక్కు అనేటటువంటి విధంగా న్యాయస్థానాల్లో కూడా ఆయన ఒక ఓటును 5 కోట్ల రూపాయలు కొనేటటువంటి దానిలో భాగంగా 50 లక్షల రూపాయల క్యాష్ను తీసుకొచ్చి, డబ్బును తీసుకొచ్చి బహిరంగంగా కోట్ల మంది చూచేటటువంటి విధంగా ఇచ్చిన తర్వాత దానికి నేనున్నాను, నేను చెప్పినట్లు విధంగా ఆ పార్టీని వదిలేసి మాకు రాని మాట్లాడినటువంటి నీవు నా మాట కాదని చెప్పేటటువంటి దానికి కూడా సాహసించకుండా, ఎందుకు అది నిజం కాబట్టి చెప్పలేక ఆఖరుకు ఈ సంఘం మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా న్యాయస్థానాల్లో కూడా న్యాయవాదుల చేత ఓటును నోట్లతో కొనటం తప్పు కాదనేటటువంటి విధంగా చర్చించేటటువంటి విధంగా మీరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలి మీకు? ఇంకా నిన్ననే చెప్పారు కదా, నా సర్వీసు దాదాపు 40 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ఓడిపోయిన టైం కానీ, ఏదైనా కానీ దాదాపు 40 సంవత్సరాలు ఉందని చెప్తున్నారు కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవించాలండి? ఇంకా ఎన్ని కోట్లు దోచుకోవాలండి? భవిష్యత్ తరాలకు నీతనేటటువంటిది ఎక్కడా కనిపించకుండా చేయాలనేటటువంటిదే మీ ధ్యేయం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, నేను చేసేటటువంటి దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, నేను చేసేటటువంటి అవినీతి పాలనను ప్రజలు గుర్తించారు, నేను ఎంతమందిని మేనేజ్ చేసి నాది ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తున్నానని చెప్పి కొన్ని పత్రికల ద్వారానో ప్రచార సాధనాలలోనూ ప్రచారం చేసుకున్నా కూడా వాస్తవాన్ని గ్రహించేటటువంటి పరిజ్ఞానం ప్రజలకు వచ్చింది అనేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకొని, నీకు చేతనైతే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొనుగోలు చేసినటువంటి 20 మంది శాసనసభ్యుల రాజీనామాలు తీసుకొని వెంటనే ప్రజా తీర్పుకు రావాలని చెప్పి ఛాలెంజ్ చేస్తూ, నమ్మడానికి అవకాశం లేనటువంటి, నమ్మజాలనటువంటి అవాస్తవాలను పత్రికల్లో ప్రచురింప చేసేటటువంటి విధంగా చేసి ప్రజలకు, పరిపాలకుల కంటే, యంత్రాంగం కంటే బాధ్యతాయుతంగా ప్రజాక్షేమాన్ని కాంక్షించేటటువంటి పాత్రికేయ వృత్తి మీద కూడా గౌరవాన్ని తగ్గించేటటువంటి విధంగా వీరు నడుచుకోవద్దు. అంతేకాకుండా ఈ దేశానికే న్యాయాన్ని అందించేటటువంటి ఒక పౌరుని యొక్క అధికారాన్ని కాపాడేటటువంటి న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటటువంటి విధంగా మీ చర్యలు ఉండకూడదు, అది మంచిది కాదని చెప్పి హితవు చెప్తూ, మరొక్కసారి ఇప్పటికైనా మేల్కొని ఈ నిమిషంలోనైనా కొంత నిజాయితీకి విలువిద్దామనేటటువంటి ఆలోచన కనుక మీకు కలిగినట్లయితే అవినీతి డబ్బుతో కొనుగోలు చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజా తీర్పు రావాలని చెప్పి హితవు చెప్తూ డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ప్లీజ్ ఒక్క నిమిషం, మొన్న ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు, లేటెస్ట్గా జరిగినటువంటి తాజాగా నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లను బెదిరించి 5 కోట్లు ఇచ్చి తీరాలని చెప్పి బహిరంగంగా డిమాండ్ చేస్తే, అయ్యా మా మీద దాడి చేస్తున్నారు, 5 కోట్లు ఇవ్వకపోతే మేము అంత చూస్తామని చెప్తున్నారని చెప్పి రిపోర్ట్ చేసినా కూడా ఆయన మీద మాత్రం కేసు ఉండదు. కానీ ప్రభుత్వం చేసేటటువంటి అవినీతికరమైనటువంటి సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే గౌరవ శాసనసభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టేటటువంటి దానికి పోలీసులను ఒత్తిడి చేసి కేసు పెట్టించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి చర్యలు మానుకోనండి.
ఇది ఇంకా మీకు అది మంచి సంస్కృతి కాదు. మీ వయస్సు, మీ అనుభవం అనేటట్టు చెప్పేటటువంటి దానికి చేసేటటువంటి చర్యలు మరి ఇంత ఘోరమైనటువంటి విధంగా ఉండడానికి వీల్లేదు. ప్రజలు క్షమించరు. కాబట్టి దీన్ని గమనించి మిసులుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈ సందర్భంగా గౌరవ పాత్రికేయులకు గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జై ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి బహిరంగ సభ 6వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ సభలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు పార్టీయేతరంగా, పార్టీ కోసం కాదు, ఈ సంఘాన్ని రక్షించాలి, ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను సమీకరించేటటువంటి దానిలో పోరాటం చేస్తున్నటువంటి మాకు అభ్యంతరకరమైనటువంటి పాలనలో జరుగుతున్నటువంటి ప్రజలకు జరిగే నష్టాన్ని అరికట్టేటటువంటి దానికి, ఈ రాష్ట్రానికి సాధించి పెట్టవలసినటువంటి ప్రత్యేక హోదా కానీ, అభివృద్ధికి కావలసినటువంటి వనరులను సమకూర్చేటటువంటి దానికోసరంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలో అన్ని వర్గాలు పాల్గొని మీ అభిప్రాయాలను కూడా తెలియచెప్పి సహకరించవలసిందిగా కోరుతున్నాం.